హాయ్ గైస్. వెస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దాం. వెబ్సైట్లో మనకి కెరియర్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ రిక్రూట్మెంట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మళ్ళీ నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇది హిందీలో వస్తుంది, సో మనకి ఇంగ్లీష్లో కావాలి. కాబట్టి మనం ఇక్కడ ఇంగ్లీష్ పైన ఇంగ్లీష్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీకు రెండు ఆప్షన్లు ఓపెన్ అయ్యాయి. సో ఈ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. రెండింటిలో నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు ఈ విధంగా ఓపెన్ అవుతాయి. ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నంబర్ 2026/69, డేట్ వచ్చేసి 16 ఇచ్చారు. మైండ్ జాబ్ చేసే మీ ఫ్రెండ్కి ఈ వీడియో షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకుంటే మైనింగ్ సర్దార్, టెక్నికల్ సూపర్వైజర్ గ్రేడ్ సి అండ్ అసిస్టెంట్ ఫోర్మ్యాన్ ట్రైనీ, ఎలక్ట్రికల్ సూపర్వైజర్, టెక్నికల్ అండ్ సూపర్వైజర్ గ్రేడ్ సి. మైనింగ్ సర్దార్ టీఎస్ గ్రేడ్ సి పోస్టులు 220 ఉన్నాయి. ఇక్కడ రిజర్వేషన్లు మీరు చూసుకోవచ్చు ఎవరికి ఎన్ని ఉన్నాయి అనేది. అసిస్టెంట్ ఫోర్మ్యాన్, ఎలక్ట్రికల్ సూపర్వైజర్ టీఎస్ గ్రేడ్ సి వాళ్ళకి 224 పోస్టులు ఉన్నాయండి. దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఒకసారి చెక్ చేద్దాం. మైనింగ్ సర్దార్ టీఎస్ గ్రేడ్ సి వాళ్ళకి క్వాలిఫికేషన్లు ఈ విధంగా ఉన్నాయి. వ్యాలిడ్ మైనింగ్ సర్దార్ సర్టిఫికేట్ ఉండాలి, గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్ ఉండాలి, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలి, 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ ఇన్ అండర్ గ్రౌండ్ మైన్స్. ఈ 4 రకాల క్వాలిఫికేషన్స్ ఉండాలి. లేదంటే కింద మళ్ళీ మెన్షన్ చేశారు, డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూట్ అని ఇచ్చారు. అండ్ వ్యాలిడ్ గవర్నమెంట్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై డీజీఎంఎస్ ఇచ్చారు. వ్యాలిడ్ గ్యాస్ టెస్టింగ్ ఇచ్చారు. అండ్ వ్యాలిడ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఇచ్చారు. వీటికి సంబంధించిన సిలబస్ వచ్చేసి అనెక్సర్ 1లో మెన్షన్ చేసామని ఇచ్చారు. అదేవిధంగా అసిస్టెంట్ ఫోర్మ్యాన్, ఎలక్ట్రికల్ సూపర్వైజర్ టీఎస్ గ్రేడ్ సి వీళ్ళకి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉందంటే డిప్లొమా మినిమం 3 years కోర్స్ ఉండాలి ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ది గవర్నమెంట్. ఎలక్ట్రికల్ సూపర్వైజర్ సర్టిఫికేట్ వాలిడ్ ఫర్ మైన్స్ ఇష్యూడ్ బై ది అప్రోప్రియేట్ గవర్నమెంట్ అని ఇచ్చారు. దీనికి సంబంధించిన సిలబస్ వచ్చేసి అనెక్సర్ 2లో మెన్షన్ చేశారు. దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్స్ వచ్చి కింద విధంగా ఉన్నాయి. మినిమం 18 years ఉండాలని ఇచ్చారు. అప్పర్ ఏజ్ లిమిట్ 30 ఇచ్చారు. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి నో రిలాక్సేషన్ గమనించాలి. ఓబీసీ వాళ్ళకి 3 years ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఇచ్చారు. ఈడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 years ఇచ్చారు. ఈడబ్ల్యూబీడీ ఓసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకి 13 years ఇచ్చారు. ఈడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 3 years, 6 years, 8 years అలా ఇచ్చారు. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి వచ్చేసి నో అప్పర్ ఏజ్ లిమిట్ అని ఇచ్చారు. పే స్కేల్ మైనింగ్ సర్దార్ టీఎస్ గ్రేడ్ సి వాళ్ళకి 47,330 పే స్కేల్ ఇచ్చారు. 6 months ప్రొబేషన్ ఉంటుంది. అదేవిధంగా అసిస్టెంట్ ఫోర్మెన్, ఎలక్ట్రికల్ సూపర్వైజర్ టీఎస్ గ్రేడ్ సి వాళ్ళకి 47,330 ఇచ్చారు. 2 years ట్రైనింగ్ ఫ్రమ్ డేట్ ఆఫ్ జాయినింగ్ అని ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మైనింగ్ సర్దార్ టీఎస్ గ్రేడ్ సి వాళ్ళకి మ్యాక్సిమం మార్క్స్ 100 ఉంటాయి. మినిమం క్వాలిఫికేషన్స్ వచ్చేసి 50 marks, 45 marks, 40 marks ఇచ్చారు రిజర్వేషన్ వైజ్గా. అదేవిధంగా అసిస్టెంట్ ఫోర్మెన్, ఎలక్ట్రికల్ సూపర్వైజర్ టీఎస్ గ్రేడ్ సి వాళ్ళకి మ్యాక్సిమం మార్క్స్ 100 ఉంటాయి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 50 marks, 45 marks, 40 marks ఇచ్చారు. రిజర్వేషన్ బట్టి మార్క్స్ ఈ విధంగా ఉన్నాయి. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీజు కింది విధంగా ఉంది.
అన్రిజర్వ్డ్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1180 రూపాయలు మెన్షన్ చేశారు. జిఎస్టీ ఇంక్లూడ్ ఉంటుంది ఇది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఈఎస్ఎం డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఫీజు ఏం లేదు. అప్లై చేసుకునే ముందు మనకు కావాల్సిన డాక్యుమెంట్స్: రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, ఎస్ఎస్సి మెమో కావాలి, ఇంటర్మీడియట్ మార్క్ షీట్ కావాలి, అండ్ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేసిన అన్ని రకాల సర్టిఫికేట్లు ఉండాలి. అండ్ మీకు పోస్ట్ క్వాలిఫికేషన్ సంబంధించి ఈ సర్టిఫికేట్లు మ్యాండేటరీగా ఉండాలి. అప్లై చేసే ముందు ఇవన్నీ ఒకసారి గమనించండి. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 8వ నెల 10వ తేదీ ఉంది. ఈ పోస్టుకు సంబంధించిన సిలబస్ వచ్చేసి కింద మెన్షన్ చేయడం జరిగింది, పార్ట్ 1, పార్ట్ 2 అని చెప్పేసి. మైండ్ జాబ్ చేసే మీ ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.